తెలంగాణలో ఇప్పుడు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే తెలంగాణలో బీజేపీ గెలుపు ప్రారంభిస్తుందని, రాబోయే రోజుల్లోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. విద్యావంతులందరినీ, గ్రాడ్యుయేట్స్ను, టీచర్స్ అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతందుకు వచ్చినాం. కానీ కేవలం రాజకీయాల ఏదో పోస్ట్ వస్తుంది, ఒక సీట్ వస్తుంది అని కాదు. ఇది దేశాని కొరకు, రాష్ట్రాని కొరకు ఒక డైరెక్షన్లో తీసుకుపోతున్న మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం కొరకు మేము వచ్చినాం ఇక్కడికి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు తెలంగాణలో అందరూ నిర్ణయానికి వచ్చిండ్రు. ఇంతకుముందు ఉన్న పార్టీని చూసిండ్రు, ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండ్రు. రెండు పార్టీల మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు. ఒకటే ఒక మార్గము, అభివృద్ధి, ముందుకు వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని, అందులో ఆ దారిలో మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడము అని మేము నిర్ణయంకి వచ్చినాం, ప్రజలు కూడా నిర్ణయంకి వచ్చిండ్రు. ఎంతోమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అసలుకు క్యాండిడేట్సే పెట్టలేదు. టీచర్స్ ఒకటే ఒక గ్రాడ్యుయేట్స్కు తప్ప వాళ్ళకి టికెటే ఇవ్వలేదు. అంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టు. మా గెలుపు ఖాయము, కానీ మెజారిటీ ముఖ్యం. ఎందుకంటే యావత్ తెలంగాణ విడదీస్తందుకు కుల, ప్రాంత, మత ఎన్నో విధానంగా ఎంప్లాయీస్, రైతులు ఇవన్నీ ఎన్నో తీర్ల విడదీస్తందుకు ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అందరికి కూడా తెలిసింది, నేషన్ ఫస్ట్ అని ఒకటే ద్వారాల తీసుకుపోయేది మోడీ గారని. నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాలు ఫస్ట్ ఉంటేనే నేషన్ ఫస్ట్ అవుతుంది. అయితే మొన్న చేసిన బడ్జెటే కానీ, లేకుంటే ఇంతకుముందు 4-5 రాష్ట్రాల ఎలక్షన్స్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి కానీ, ఇవన్నీ భారతదేశ ప్రజలు చూసిండ్రు. వాళ్ళకు కూడా తెలంగాణనే కాక యావత్ భారతదేశంలో న్యూ రిసర్జెన్స్ ఆఫ్ బీజేపీ మోడీ అని, అంటే 2014 ఎట్లా వచ్చిందో మళ్ళోసారి ఒక మోడీ బీజేపీ వేవ్ మొదలవుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, మొన్నైనా ఢిల్లీ ఎలక్షనే కానీ, ఇవన్నీ కఠినమైన ఎలక్షన్స్ అనుకున్నారు బీజేపీకి. కానీ ఇంత సులభంగా ఇంత పెద్ద లీడ్ వచ్చిందంటే ప్రజలు ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది, మోడీ గారి మీద నమ్మకం వచ్చింది. ఎందుకు దేశం అణిగిదొక్కాలని ఎన్నో విదేశ శక్తులు చూస్తున్నాయి. అటు జేఎన్కే వేరే ఉండాలి, ఇటు ఖలిస్తాన్ వేరే ఉండాలి, అటు మణిపూర్ వేరే ఉండాలి. ఇవన్నీ మన విదేశీయులు చేస్తే పర్వాలేదు, కానీ మన దేశంలో ఉన్న శక్తులే కొన్ని విదేశ శక్తులతో కలిసి దేశాన్నే విడదీస్తందుకు తయారైన కొందరు పార్టీలని అందరికీ నమ్మకం వచ్చింది. దేశాన్ని ఐక్యత ఉంచేందుకు కేవలము మోడీ ఇంకా బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ అది. బీజేపీలో ఏ కార్యకర్తను అడుగు, మీ సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం అంటారు, నేషన్ ఫస్ట్. వేరే పార్టీల లీడర్లు అడగని మీ పార్టీ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి తెలియదు. అందుకే బునియాద్ నుంచి ఒక నమ్మకం వచ్చింది బీజేపీ మీద. ఇది ఒకటే ఒక పార్టీ, అదే సిద్ధాంతంతో, అదే డైరెక్షన్ తోటి నడుస్తున్నది 2014 నుంచి. ఆ డైరెక్షన్లోనే ఇంకో అడుగు ఈ మొన్నైన బడ్జెట్. ఎందుకంటే వాళ్ళు కూడా నిజాయితీతో ముంగట్టుపోతున్నది. వాళ్ళు నీతివంతులు, చదువుకున్న వాళ్ళు. అంజిరెడ్డి గారైనా, మల్క కొమరయ్య గారైనా, నాకు వ్యక్తిగతంగా తెలుసు కొమరయ్య గారైతే. అంజిరెడ్డి గారు ఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి ఎన్నో సేవలు చేసిండ్రు. అండ్ ప్రాంతంలో తిరిగిండు. ఆయన నిజంగానే ఒక ప్రజాప్రతినిధి తీరుగా ఉంటాడు, లీడర్ తీరుగా కాదు. ప్రజలు అంటే ఓటేసిన గ్రాడ్యుయేట్స్ను ఆయన తప్పనిసరిగా మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో మంచిగా రిప్రజెంట్ చేస్తామని నేను అనుకుంటున్నా. అక్కడ అవసరం, అక్కడ బీజేపీ ఎమ్మెల్సీస్ అవసరం. ఇది ఒక మొదటి అడుగు రేపు వచ్చే బీజేపీ గెలుపు రాష్ట్రంలో. అట్లనే మల్క కొమరయ్య గారు తను ఎంతో ప్రజాసేవ చేసిండ్రు. చిన్న కుటుంబంలో కరీంనగర్లో
పెరిగి సిటీకి వచ్చి పెద్ద పెద్ద బిజినెస్లు, ఏదో లిక్కర్ దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు కాదు, స్కూళ్ళు పెట్టి ఎంతోమందికి పబ్లిక్ స్కూల్ పెట్టి మరి ఇండస్ స్కూల్ అటువంటి కాక మధ్యతరగతి వాళ్ళు అక్కడ చదువుతున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులను మా బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది. మీ ద్వారా అందరికి కూడా గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్ గెలుపు అయితే ఖాయము, గ్రాడ్యుయేట్స్ గెలుపు కూడా ఖాయము. అందరి టీచర్స్ ఇంకా గ్రాడ్యుయేట్స్కు మీ ద్వారా మా విజ్ఞప్తి. ఎందుకంటే మీరందరూ కూడా భారీ సంఖ్యలో బయటికి వచ్చి ఓటేసే అవసరము. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ గ్రాడ్యుయేట్స్లో చాలా తక్కువ ఉంటుంది. మీరు దాన్ని ఎక్కువ చేసుకుంటా బీజేపీని బాజీ మెజార్టీతో గెలిపించాలని నా విజ్ఞప్తి. మళ్ళీ ప్లాన్స్ ఉన్నాయి, తప్పనిసరి అమలవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు 29 రాష్ట్రాలలో అన్నిట్లా తక్కువ, ఇది ఒక్కసారి కాదు 10 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు అన్నిట్లా తక్కువ ఎడ్యుకేషన్ బడ్జెట్ అంటే తెలంగాణకు.